ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఈరోజు ఎవరెవరైతే అసమాధానంలో ఉన్నారో, ఈ క్రిస్మస్ పండుగ దినములలో ఎవరు దుఃఖములో ఉన్నారో, వేదనలో, నిరాశలో, ఓదార్పు లేక ఎంతమంది కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారో, దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమనగా, ఆయన పుట్టుక ద్వారా మనందరికీ కూడా యేసయ్య సమాధానం అనుగ్రహించుచున్నాడు. కాబట్టి ఎవరెవరైతే ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నారో అటు వారందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. అలాగుననే ఆ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, మన ద్వారా ఈ రోజున దేవునికి మహిమ రావాలి. ఎప్పుడు మహిమ కలుగుతుందంటే, మనము కృంగినటువంటి స్థితిలో, వేదనలో, రోదనలో మనముండి బాధపడుతుంటే దేవునికి మహిమ కలగదు. కానీ ఆయన పుట్టుకను గురించిన శుభవర్తమానము మనం అందరికీ కూడా తెలియపరచుచు సంతోషముగా, ఆనందముగా ఆయనను ఆరాధిస్తున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. నా భారం అంతా నీ మీద వేయుచున్నాను ప్రభువా అని మనము సంపూర్ణమైన హృదయంతో దేవుని ఆరాధించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఈ పండుగ దినమున అందరము కూడా మనం ఉన్న పరిస్థితులన్నిటి నుండి విడిచిపెట్టేసి హృదయపూర్వకంగా యేసయ్యను ఆరాధిద్దాం. తద్వారా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప, సమాధానములు మనందరము కూడా పొందుకుందాము. పరలోకము నుండి దేవదూతల సైన్య సమూహం అంతటినీ కూడా భూమి మీదకు దింపినది ఈ క్రిస్మస్ పండుగ. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించడం ద్వారా పరలోకం యొక్క దూతలు దిగివచ్చి ఆయన ఆత్మచేత మనందరము కూడా నింపబడి గొప్ప ఆశీర్వాదాలు మనందరము కూడా ఈ దినము పొందుకుందుము గాక. ఆమేన్.